నీకేం కాలేదు కదా? పోలీసులు నిన్నేం కొట్టలేదు కదా నాన్న? లేదమ్మా. హరి, వచ్చావు కదా, పదరా ఇంటికి వెళ్దాం. హరి, ఒక్క నిమిషం. ఈ పని ఇంత ఈజీగా అవుతుందని అనుకోలేదు. మరేమనుకున్నారు సార్? మీతోనే పెట్టుకుంటారా? తనకి సరిగ్గా బుద్ధి చెప్పారు. తనకి మాత్రమే కాదురా, ఒక్కటే దెబ్బకి 2 పిట్టలు. సార్, ఒకవేళ పెద్ద బాస్కి లక్ష్మి రిజైన్ చేసిందని తెలిస్తే ఊరుకుంటారా? ఊరుకోక ఏం చేస్తారు? తనకి తానుగా రిజైన్ చేసి వెళ్ళిపోయిందని చెప్తాను. సూపర్ సార్, మీరు ఏమి స్కెచ్ చేశారు? మీరు నిజంగా చాలా గ్రేట్. నా జోలికొస్తే నేను ఎలా ఊరుకుంటాను? ఈ జన్మలో నా జోలికి రాకుండా చేశాను. ఈ జన్మలోనే కాదు సార్, ఏ జన్మలోనూ కూడా వాళ్ళు మీ జోలికి రానే రారు. సూపర్ సార్. ఇలా రండి. మామయ్య, అందరినీ బయటికి తీసుకెళ్ళండి. మేం విషయం ఏంటో కనుక్కొని వస్తాము. అలాగేనమ్మా. హరి, జాగ్రత్త. మీరేం భయపడకండి మామయ్య, ఆయనకేం కాదు. పర్లేదమ్మా, వెళ్ళండి. పదమ్మా. హరి, ఇక్కడ ఒక సైన్ చేయి. ఏంటి సార్ ఇది? ఒక స్టేట్మెంట్ అంతే. ఇక్కడ సైన్ చేయి. ఏమండి, ఒక్క నిమిషం. ఏమైంది లక్ష్మి? అందులో ఏముందో చదవకుండా సైన్ చేస్తున్నారు. ఒకసారి ఏముందో చూద్దాం, అప్పుడు సైన్ చేయొచ్చు. సరే. ఏంటి సార్ ఇది? ఆయన ఏ తప్పు చేయలేదని మీకు తెలుసు కదా, మళ్ళీ ఇదేంటి సార్? అందులో ఏముంది లక్ష్మి? మీరే తప్పు చేసినట్టుగా, అప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసినట్టుగా, ఆ అశ్విన్ కేస్ విత్డ్రా చేసుకొని అశ్విన్ రిలీజ్ చేయించినట్టుగా ఉంది. సార్, ఏంటి సార్ ఈ అన్యాయం? సార్, ఇందులో నిజం లేదని మీకు బాగా తెలుసు. మా ఆయన ఏ తప్పు చేయలేదు. కోర్టు నిజం అబద్ధం అవన్నీ అడగదు, కానీ దానికి స్టేట్మెంట్ కావాలి కదమ్మా. అయితే నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాను, తీసుకోండి సార్. ఆ హక్కు మీకు కూడా ఉంది, చెప్పండి. మా ఆయన తప్పు చేయలేదు, ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. ఆ అశ్విన్ తన కంపెనీకి మా ఆయన లోన్ శాంక్షన్ చేయలేదు అన్న కోపంతో ఆ అశ్విన్ నా మీద లేనిపోని ఆరోపణ చేశారు సార్. దానికి నేనే సాక్షిని. భార్య అంటే నీలా ఉండాలమ్మా. ఆ ఎముడే దిగి వచ్చిన మీ ఆయన ప్రాణానికి నీ ప్రాణాలు అడ్డేసైనా కాపాడతావు. నీలాంటి భార్య దొరికినందుకు హరి అదృష్టవంతుడు. తప్పు చేయని వారికి శిక్ష పడకూడదు సార్. లక్ష్మి, నా మీద కోపం ఉన్నా కూడా ఇదంతా చేశారా? నిజాన్ని నమ్ముతున్నాను. మా ఆయన గురించి నాకు తెలుసు. ఈ విషయంలో మీ తప్పు లేదని తెలిసిన తర్వాత మీకు శిక్ష పడకుండా చూసే బాధ్యత నాది. లక్ష్మి, నాతో మాట్లాడకపోయినా నాకింత సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు తప్పు చేయలేదని నా మనసుకు అనిపించింది. తప్పు చేయని వాళ్ళకి దేవుడెప్పుడూ శిక్ష పడనివ్వడు. మీరే గనక లేకపోతే చెయ్యని నేరానికి నేను ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడిని. మీరు తప్పు చేయనప్పుడు లాకప్లో ఎందుకుంటారు? అదీ కాక నాకు చేతనైంది చేయడం నా కర్తవ్యం. అందుకే నాకు చేతనైంది నేను చేశాను. అసలు ఇదంతా ఆ అశ్విన్ గాడి వల్లే. వాడు నాకు దొరకాలి,
అప్పుడు చెప్తా వాడి సంగతి. ఎందుకు ఇంకొకసారి జైలుకు వెళ్ళాలని ఆశగా ఉందా? ఇంతవరకు వెళ్ళింది చాలు. కొంచెం మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి. లక్ష్మి, వాడు చేసిన పనికి నాకొచ్చిన కోపానికి వాడిప్పటికి ప్రాణాలతో ఉండడమే ఎక్కువ. జరిగిందేదో జరిగింది. ఇంకా ఈ విషయం గురించి వదిలేయండి. వదిలేయాలా? ఎలా వదిలేస్తాను లక్ష్మి? అవును, అసలు నా మీద పెట్టిన కంప్లైంట్ని విత్డ్రా చేయడానికి వాడెలా ఒప్పుకున్నాడు? నీ ఉద్యోగానికి ఇప్పుడే రిజైన్ చేయి. నా జాబ్కి రిజైన్ చేస్తున్నాను సార్. చెప్పండి, ఎలా వెనక్కి తీసుకున్నాడు? ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మీరు స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యారు కదా, అది చాలు. అది కాదు లక్ష్మి, అసలు వాడికి ఏం చెప్పి ఒప్పించారు అని. మా ఆయన తప్పు చేయలేదనే నమ్మకం కలిగించి మిమ్మల్ని జైలు నుంచి విడిపించడమే నా బాధ్యత అనుకొని దానికి కావాల్సింది నేను చేశాను. మీరు వదిలేయండి, అంతా నేను చూసుకుంటాను. ఏమండి, ఆ, చూసారా మన హరికి లక్ష్మి ఎలా ధైర్యం చెప్తోందో? అవును భద్రావతి, మనకి ఏ కష్టం వచ్చినా తను రిస్క్ తీసుకొని మనల్ని ఆ కష్టం నుండి కాపాడుతుంది. చేసిందంతా చేసి ఇప్పుడు కట్టుకథ అల్లి అందరి ముందు మంచిది అనిపించుకుంది. ఎంతైనా ఈ లక్ష్మి మంచి ఆర్టిస్టే. ఎవ్వరూ కనిపెట్టలేనంత బాగా యాక్ట్ చేస్తుంది. చెల్లమ్మ, హరి అక్కడ? వెనకాల వస్తున్నారు. అమ్మా లక్ష్మి, పోలీసులు మళ్ళీ ఎందుకు పిలిచారు? ఆయన ఒక సిగ్నేచర్ చేయాల్సిందమ్మా, అందుకే పిలిచారు. లక్ష్మి, నీ వల్లే మా హరి ఇంత త్వరగా బయటకు వచ్చేసాడమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అందులో నేను చేసింది ఏముంది అత్తయ్య? నా బాధ్యత నేను నెరవేర్చాను, అంతే. హరి, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. రా లక్ష్మి, పదండి. నేను రానత్తయ్య.